గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఇంకా ఆల్మోస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నింటిలో కూడా తీసుకొచ్చారు. ఆ మధ్యన మన రాష్ట్ర నాయకులు కూడా అన్నారు, అవసరమైతే ఇక్కడ కూడా ఈ లా తీసుకురావాల్సి వస్తుందని. మరి ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ కూడా కూటమిలో భాగస్వాములు కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న మోసాలు, వాళ్ళు మాట్లాడేయటం, ఈ జిల్లాను కొట్టాం, ఆ జిల్లా మాదే, ఇప్పుడు ఈ జిల్లా మాదే అంటే రేపు పొద్దున్న అన్నీ మాయే అంటారు. ఇప్పుడు నన్ను రాముడి గుడిలోకి రావాలంటే పెద్దపేట వాళ్ళు పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మ పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మను ఒప్పుకుంటేనే నేను దండేయాలి అనే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. మరి వాడు మాట్లాడిన మాటలు కూడా ఈ చేష్టలను సమర్థిస్తున్నారు. కాబట్టి దీనికి శుభం కార్డు వేయాలి. వేయకపోతే ఇలాగే రెచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా ఆ శుభం కార్డు మన శంకుస్థాపనతోనే ఖచ్చితంగా అది ప్రారంభం అవ్వాలి. ఆ మోసాలు ఎలా ఉంటాయి? ఇదివరకు 2020లో ఒక అద్భుతమైన మలయాళం సినిమా వచ్చింది, ట్రాన్స్. ప్రేక్షకులందరూ ఒకసారి చూడండి, అది ఓటీటీలో ఉంది. దాన్ని తీసేయడానికి కూడా ఏదో చాలా డబ్బులు ఇచ్చారట మెషనరీ సంస్థలో. ఓటీటీలో మరి ఉండాలి. ట్రాన్స్ అనే సినిమా ఎలా మోసం చేస్తారో ఉంది. మచ్చుకి ఎలాగ వాళ్ళు ప్రజల వీక్నెస్ని ఇలా చేస్తారో అనే దానికి మచ్చుకు కొన్ని చూపెడతా. ఆంజయమ్మ, అదే సౌండ్ ఇంతేనా? లేచిపోయాడా? పరిగెడతాడు కూడా. ఇంకోటి పెట్టు, ఏదో బొగోడు మాట్లాడేస్తాడు. ఇప్పుడు అసలు సదరం సర్టిఫికేట్లు అడిగే వాళ్ళందరినీ వీడి దగ్గర పంపేస్తే ఆడు సెట్ చేస్తాడు. గవర్నమెంట్ బోలు బడ్డం తగ్గుద్ది. అలా బ్రహ్మానందం ఉన్నాడు కింద ఉన్నాయి. ఇవన్నీ మోసాలు అన్నమాట. యాక్చువల్గా ఈ మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని చట్టం ఉంది. క్రీస్తు నామంలో ఇప్పుడు దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు వెళ్ళిపోతావా? అనిపిస్తుంది నీకు ఇప్పుడు మంటనా? యేసు క్రీస్తు నామంలో సాయిలు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి, మొత్తం సెట్ అవుతుంది. యేసు క్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడద్దు. యేసు నామంలో దయ్యం పెట్టుకొచ్చింది, నడిపించండి. సో ఇలాగా మోసాలు చేసేస్తున్నారు. వీటికి అరికట్టవలసిన అవసరం ఉంది. సరే, మరి కొన్ని చోట్ల సరే మోసపోయినాడు ఎలాగో మోసపోతాడు, ఎందుకులే ఇదంతా గెలుక్కుంటాం, మళ్ళీ 4 ఓట్లు పోతాయేమో అనే భయం మరి కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు.
బట్ ఏదేమైనా ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి చేసేది మోసం, మోసగాలని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ఇటువంటి మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని ఆల్రెడీ చట్టం ఉంది. ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం, ఎందుకంటే మోసం ఏముంటుంది? ఇప్పుడు అసలు మరి కడప జిల్లాలో చెవిటోళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. యేసు యేసు అని చెవిలో చెప్పేస్తే అడిగి చెవులు వచ్చేయాలి ఆ లెక్క ప్రకారం. సరే 90% అయి దొంగ సర్టిఫికేట్లు అయి ఉండొచ్చు, బట్ అయినా నిజంగా చెవిటోళ్ళు ఉంటారు కనుక మరి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. మరి దాని బదులు ఇందాక నన్ను పంపించేస్తే ఆ ఫ్రాడ్ గాడిని, సో అంతా సెట్ అవుతుంది. సో ఇటువంటి మోసాలు అరికట్టాలంటే మనకి ఒక బలమైన చట్టం అవసరం. లేదంటే ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువైపోతారు. ఇక కొద్దిమంది మొన్న సిబిఐ మాజీ డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఆయన ఒక సూచన చేశారు. ఇలా ఆకివీడు గొడవలు గురించి వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు మేం చేయలేదంటే మరి అనిల్ని మేగుచ్చుకుని తల్లో మేగుచ్చేసింది ఎవడు? మిగిలిన వాళ్ళు ఇద్దరికి ఈపు మీద కసకస పొడిచేసింది ఎవరు? యేసు కాదు కదా, మేకు వేసినది యేసు కాదు కదా, మనుషులే కదా. ఆ మనుషులు ఎవరో చెప్పట్లేదు. ఇలాగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కువ మంది పోలీసులను పెట్టినప్పుడు పోలీస్ యాక్ట్ ఆఫ్ 1861 ప్రకారం, ఇప్పుడు పోలీస్ యాక్ట్ 30 ఎలాగో అలాగే పోలీస్ యాక్ట్ 1516 ప్రకారం ఎంతమంది పోలీసులను పెడితే ఆ పోలీసుల కాస్టు ఆ ప్రాంత ప్రజలు, ఇప్పుడు ఇది పెద్దపేట, ఆ పెద్దపేట వాసులు చచ్చినట్టు కట్టాల్సిందే అది వేస్తే. సో అది ఎందుకు వేయట్లేదు, అది వెయ్యాలి అని చెప్పి ఆయన మాజీ సిబిఐ డైరెక్టర్, వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు. సో అటువంటివన్నీ కూడా మరి ప్రభుత్వం పరిశీలిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఈ రకంగా మోసాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది తప్పు కాబట్టి మీరు పాటించవలసిన అవసరం లేదని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఓకే, మాయ మాటలు నమ్మి ప్రభుత్వాలు చేతగాక ఊరుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా మీ చర్చిలు బయట ఫోటోలు తీస్తారు, చర్చి లోపలికి వచ్చి ఫోటోలు